చదివి పేరు తెస్తారని అనుకుంటారు. మీరేమో ఇలా తాగుతూ ఫుడ్ అంతా వేస్ట్ చేస్తున్నారు. మీరు వేస్ట్ చేసే ఫుడ్ ఒక రైతు ఎన్ని నెలలు కష్టపడితే వస్తుందో మీకు తెలుసా? ఒక్క క్షణం వేస్ట్ చేసే ముందు ఆలోచించండి. మీ ఫాదర్ ఏం చేస్తారా? డాక్టర్ సార్. సాఫ్ట్వేర్ సార్. బిజినెస్ సార్. మరి మీ ఫాదర్ రా? మా ఫాదరు చిన్న పని చేస్తారు సార్. అదేంటి? మా ఫాదర్ చిన్న ఫార్మర్ సార్. ఏంటి రైతు పని చేస్తాడని చెప్పడానికి అంత సిగ్గెందుకు? ఇప్పుడున్న పిల్లలు మీరు ఏమవుతారంటే అందరూ డాక్టర్, ఇంజనీర్, పోలీస్, టీచర్ అంటారే కానీ ఒక్కరు కూడా నేను రైతుని అవుతానని అనరు. ఎందుకంటే రైతు అంటే అంత లోకం. రైతు గొప్పతనం ఏంటో మీకు తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నారు. అసలు రైతు అంటే ఎలా ఉండేవాడో తెలుసా? దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు అంటే అన్నదాత. దేశ ప్రగతికి మూలం రైతు. జై కిసాన్ అన్నారు. ఇవన్నీ రైతు గొప్పతనం చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్పేవాళ్ళు. నా వల్ల రాదురా, నేను చనిపోదామని నిర్ణయించుకున్నాను రా. అవునరా, మనం ఎంత కష్టపడినా మనం బతికింటే మనం చనిపోతాం రా. అయ్యా మీరేం చేస్తున్నారయ్యా? ఇలా చేయడం తప్పు. మనం లేకుండా మనం చేయలేదయ్యా. ఎందుకు చెప్తావా? ఎంతమంది ఇచ్చిన రైతు కూడా లేదురా. లేదయ్యా, నేను పండించి చూపిస్తాను. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం. ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చెవులకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే.
అన్నదాత అంటే అన్నం పెట్టేవాడు కాదు, అన్నం పండించేవాడు. ఆ అన్నదాతకి మరో పేరే రైతు. పంట వేస్తే నష్టాలే కానీ లాభాలు పొందలేక ఈ సమాజం ఆకలి తీర్చే అన్నదాతకే నేడు ఆకలి మిగిలింది. నేలను అమ్మేవాడు నేల పైకి ఎదుగుతున్నాడు, అదే నేలను నమ్ముకున్నవాడు నేల క్రిందికి వెళ్ళిపోతున్నారు. రైతు 10 వేళ్ళు మట్టిలోకి వెళ్తేనే మన 5 వేళ్ళు నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి. రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వగలం. రైతులను కాపాడుకుందాం, మన భావి